ఎలా అనిపించింది ఈ థియేటర్‌లో ఈ మూవీ చూసినప్పుడు ఈ డైలాగ్‌కి ఆడియన్స్ అందరూ అరిచుంటారు గదా! అప్పుడు ఆ ఫీల్ ఎవరితో చూసావు అసలు మూవీ? మా ఫ్యామిలీ ఫ్యామిలీతో. పేరెంట్స్ హ్మ్. పేరెంట్స్తో చూసాను. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఐ మీన్ ఆ సీన్కి ఎంతమంది విజిల్స్ పేపర్స్ వేసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసావు ఫేస్. ఎంజాయ్. ఓకే. ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు ఈ మూవీ చూసిన తర్వాత? ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగా చేసావని చాలామంది చాలా చెప్పారు. చాలా బాగా యాక్ట్ చేసింది, ఒక సీన్ నచ్చింది, ఈ సీన్ బాగా చేసింది, అలా చాలామంది చెప్పారు. ఇంట్లో వాళ్ళు కూడా చాలా హ్యాపీ, వాళ్ళు కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. ఓకే. సో ఫస్ట్ నీకు ఈ మూవీ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మమ్మీ డాడీ ఎలా రియాక్ట్ అయ్యారు? మమ్మీ డాడీ రియాక్ట్ అయింది అంటే లేదు, వాళ్ళు కూడా మోటివేషన్ ఇచ్చారు. వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేయడం వల్ల చాలామంది చెప్పారు కూడా చెయ్యొచ్చు, ఏమైంది ఎడ్యుకేషన్ ఇది కూడా కొంచెం బ్యాలెన్స్ చేసుకోవచ్చు కదా. డాడీ వాళ్ళు మమ్మీ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. ఆపర్చునిటీ వచ్చాక బాగుంది కదా, ఓకే చెప్పేసాం, చేసాము అంతే. ఓకే. అంటే ఇప్పటివరకు చాలా యాడ్స్‌లో చేసుకుంటూ వచ్చావు కదా! వాటిలో వచ్చిన ఫేమ్ కంటే కూడా ఈ పాన్ ఇండియా సలార్ వల్ల మొత్తం పాన్ ఇండియా స్టార్ అయిపోయావు. అయిన తర్వాత నీకు వచ్చే ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? నాకు ఇప్పుడు ఆపర్చునిటీస్ అంటే నాకు ఇప్పుడు వచ్చి ఏమీ తెలియదు. మమ్మీ డాడీ వాళ్ళు అవన్నీ చూసుకుంటారు, షెడ్యూల్స్ అవన్నీ. ఇప్పుడు మమ్మీ పేరెంట్స్ వీళ్ళందరూ ఆ షెడ్యూల్స్ గురించి చూసుకుంటారు. ఓకే. ఫర్జానా అసలు ఏం చదువుతుంది? నేను జూనియర్ 10th 9th అయిపోతుంది. 9th అయిపోతుంది. సో స్టడీస్ అండ్ ఇండస్ట్రీ 2 బ్యాలెన్స్ చేయడం ఎప్పుడైనా కొంచెం టఫ్ అనిపించిందా? ఎప్పుడు టఫ్ అయితే అనిపించలేదు, ఎందుకంటే స్కూల్ సైడ్ నుంచి కూడా సపోర్ట్ ఉంది. స్కూల్ సైడ్ నుంచి కూడా. ఓకే. సపోర్ట్ ఉంది. ఏదైనా అయిపోయినా కూడా మళ్ళీ రిపీట్ చేసి చెప్తారు. అక్కడ నుంచి కూడా కొంచెం సపోర్ట్ అనేది వస్తుంది. అలా మోటివేషన్స్ అలాంటివి అక్కడ కూడా వస్తాయి. ఓకే. స్కూల్లో ఫ్రెండ్స్ కానీ టీచర్స్ కానీ మూవీ చూసినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? వాళ్ళు చాలా హ్యాపీ, మా స్టూడెంట్ ఇలా చేస్తుంది. మా ఫ్రెండ్స్ హ్యాపీ. అంటే చాలామంది ప్రభాస్ మూవీ ఎలా చేసావు, ఏమైంది, ఎలా ఉంటారు, అలా చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు స్కూల్లో కూడా.